everybody for this call, sir. Hello. 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 Dilip Tandon, Indra Films, Nizam Distribute. Dilip Tandon. Indra Films, Nizam Distributor. First of all, thank you everybody for attending this press meet. This press meet, especially మేము ప్రెస్ మీట్ పెట్టామంటే కళ్యాణ్ సార్కి మా వాయిస్ అక్కడ చేరాలండి. ఎన్నోసార్లు మేము శరత్ సార్కి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాము, కళ్యాణ్ సార్ తోటి మాకు మీటింగ్ చేయించండి. మా సినిమాలో ఎంత లాస్ వచ్చింది, 8 crores లాస్ చేసినండి నిజాంలో. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ చేసి 8th April లాస్ట్ ఇయర్ I lost 8 crores rupees. And they promised after the release, నేను శరత్ మరార్కి ఫోన్ చేశానండి within 5 days only, around 13th or 14th April. So I called him because I told him that I am suffering huge losses. I have to repay the amount to exhibitors and all. So kindly consider to us giving some cash or whatever you do. He said, okay, just give me time. I'll talk to Kalyan sir. సార్ దాని తర్వాత నేను రిక్వెస్ట్ చేశాను, సార్ మాకు చాలా లాస్ వచ్చింది, ఎట్లన్నా మీరు కన్సిడర్ చేయండి, మాకు ఇమీడియట్ ఏమైనా అమౌంట్ రిఫండ్ చేయండి. సర్లే నేను కళ్యాణ్ సార్ తోటి మాట్లాడతాను, ఎట్లయినా డెఫినెట్గా చేపిస్తాను. కొద్దిగా టైం తీసుకున్నాడు ఆయన. దాని తర్వాత 20th April మాకు ఆఫీస్లో పిలిపించారు. ఆఫీస్కి వెళ్తే శరత్ సార్ లేకుండే అక్కడ. నేను కాల్ చేసిన, సార్ మీరు పిలిపించారు, నేను వచ్చినా అని కాల్ చేశారు. కాల్ లిఫ్ట్ చేయలే, మెసేజ్ ఇచ్చారు, నేను విత్ పవన్ కళ్యాణ్, ఐఎమ్ అట్ హిస్ ఫార్మ్ హౌస్, సో ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇమీడియట్లీ. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes తర్వాత ఆయన మేనేజర్ ఉన్నాడు, MSR శ్రీనివాస్ గారు, ఆయన మాకు పిలిపించి చెప్పాడు, శరత్ సార్ ఫోన్ చేశారు, కళ్యాణ్ సార్ ఏమన్నారంటే ఈ టైంలో మాతోటి కాదు కన్సిడరేషన్, నెక్స్ట్ సినిమాలో డెఫినెట్గా మీకు కన్సిడర్ చేస్తాను. దాని తర్వాత నేను సునీల్ నారంగ్కి ఫోన్ చేసిన, సార్ నాకు కలవలే శరత్ గారు, నాకు కలవలే, మళ్ళీ ఇట్లా ఫోన్ చేయించాను, నా ఎట్లా చేయాలి అని నేను సునీల్ నారంగ్ ఫోన్ చేసిన. సునీల్ నారంగ్ అంటే ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ నారంగ్ ప్రెసిడెంట్. సునీల్ నారంగ్ గారు నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, ఇది శరత్ ఫోన్ చేశారండి, ఫోన్ చేసి నాకు చెప్పాడు, నేను కళ్యాణ్ తోటి ఆల్రెడీ మాట్లాడుకున్నాను, ఆయన ఏమన్నారంటే నెక్స్ట్ సినిమాలో డెఫినెట్గా మీకు కన్సిడర్ చేస్తాము, అందరికీ కన్సిడర్ చేస్తాము. దాని తర్వాత మే మంత్లో వాళ్ళు ఫిల్మ్ అనౌన్స్ చేశారు, నెక్స్ట్ సినిమా విత్ ఎస్జే సూర్య, యా. అండ్ దే హ్యావ్ డిక్లేర్డ్, పేపర్లో డిక్లేర్ చేశారు, ఈ సినిమా మా అన్ని సర్దార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్స్కే వాళ్ళు చాలా లాస్ అయినారు, ఆ కన్సిడరేషన్లో ఈ సినిమా వాళ్ళకి ఇస్తామని. దాని తర్వాత 2-3 times నేను శరత్ తోటి మాట్లాడి, ఇప్పుడు ఇమీడియట్గా ఫ్లోర్ మీద పోతుంది సినిమా, డెఫినెట్గా మీకు కన్సిడర్ చేస్తాను. ఆగస్టు somewhere in August we have went to his new office where he shifted, Sharath's office. So we had a casual talk. So he said, don't worry Dilipji, definitely we are doing this cinema, we will consider you once the cinema start, because now SJ Surya is direct but he is giving some problems, so we'll change the director, definitely we will consider to everyone. That matter was over. Somewhere in November, Sri was called, MSR. He called me. He told me that, Dilip garu, మీరు
అసోసియేషన్కి వెళ్తాన్నారా? నేను ఏం అసోసియేషన్కి వెళ్ళేది ఏముంది అండి? మీరు కోఆపరేట్ చేస్తారో, మీరు కన్సిడర్ చేస్తారో, నేను మీతోటే ఉన్నాను. నేనేం ఎక్కడ పోతలేదు. అసోసియేషన్ నేనేం అప్రోచ్ అవుతలేరు. సర్లే సార్, ఒక్కసారి వచ్చి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది, ఒక్కసారి వచ్చి మీరు శరత్ సార్కి కలవండి. నెక్స్ట్ డే నేను శరత్ దగ్గర వెళ్ళానండి షూటింగ్ మీద, అన్నపూర్ణ స్టూడియోలో. శరత్ మీరు ఇట్లా మాట్లాడలేదు, ఏం మాట్లాడలేండి. నేను కావాలంటే డైరెక్ట్ అప్రోచ్ కావచ్చు నేను అసోసియేషన్కి. ఏం మీరు ఆల్రెడీ యూ హ్యావ్ టోల్డ్ దట్ యూ ఆర్ కన్సిడరింగ్ నెక్స్ట్ సినిమా, సో వై షుడ్ బి అప్రోచ్ టు అసోసియేషన్? Then he said, picture we are planning for Ugadi release. After Pongal, we'll call you for negotiation. I said, okay. 1 minute, sir. Sorry. దాని తర్వాత జనవరి 15-16 తర్వాత శరత్ ఫోన్ చేశారు, దిలీప్ గారు మీరు పోయి శ్రీనివాస్కి కలవండి, శ్రీనివాస్కి కలిగి మీరు మాట్లాడుకోండి సినిమా కొరకు. నేను శ్రీనివాస్ దగ్గర వెళ్ళానండి somewhere around 21st-22nd January. ఆయన స్ట్రేట్గా 23 crores నాకు కోట్ చేశారండి. 23 crores. నేను శ్రీనివాస్ గారు లాస్ట్ సినిమా 13 crores బిజినెస్ చేసింది, 23 crores అంటే ఎట్లా? మేము ముందే 8 crores లాస్ అయినాము, ఎట్లా చేస్తాము? ఇట్లా పెద్ద అమౌంట్ అడితే ఎట్లా మళ్ళీ లాస్ అయితే ఏం చేస్తారు? సార్ లాస్ మాత్రం మాకు అడగొద్దు, మేము సినిమా ఇస్తున్నాం, ఫస్ట్ ప్రయారిటీ అదే. గంత లాస్ మాత్రం మాది ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. ఇట్లా అంటే ఎట్లా గారు శ్రీనివాస్ గారు? ఇట్లా అంటే మీరు ఎట్లా? శరత్ గారు వర్డ్ ఇచ్చారు, కళ్యాణ్ గారు వర్డ్ ఇచ్చారు, శరత్ గారు చెప్పారు, కళ్యాణ్ సార్ వర్డ్ ఇచ్చారు, డెఫినెట్గా నెక్స్ట్ సినిమాలో చేస్తాం, మాకు కన్సిడర్ చేయాలి. లేదు మీరు ఎన్ఆర్ఐ ఇస్తేనే మేము ఇస్తాము. సర్లే అండి, నేను 20 crores మీకు రికవరబుల్ అడ్వాన్స్ ఇస్తాను. రికవరబుల్ అడ్వాన్స్ ఇస్తాను 20 crores. దాని తర్వాత మీరు డిసైడ్ చేయండి. రిలీజ్ తర్వాత 10%, 7.5%, 5% కమిషన్ ఏమి ఇస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. రిలీజ్ తర్వాత మీరు డిసైడ్ చేయండి. నేను రికవరబుల్ 20 crores ఇస్తాను. లేదు అట్లా కాదు, మాకు ఎన్ఆర్ఐ ఎట్లన్నా కావాలి, ఎన్ఆర్ఐ ఉంటేనే మేము ఇస్తాము. నేనన్నా మీరు చెప్పండి, లేదు మీరు చెప్పండి. నేనన్నా ఓకే, మీకు ఎన్ఆర్ఐ కావాలంటే 16 crores ప్లస్ 2 crores రికవరబుల్ అడ్వాన్స్ ఇస్తాను. లేలే అంత తక్కువలో ఎట్లా ఇవ్వాలి ఇది అది అని. లాస్ట్గా మీకు 18 crores ప్లస్ 2 crores రికవరబుల్ అడ్వాన్స్ 20 crores పేమెంట్లో ఇస్తాను. నేను ఒప్పుకోలేదు. సార్ చాలా అయిపోతుంది, మళ్ళీ లాస్ అయితే ఎవరి దగ్గర వెళ్ళాలి? మీరే కన్సిడర్ చేస్తలేరు ఈ సినిమాలో. నెక్స్ట్ సినిమాలో ఇది కింద మీద అయిపోతే లాస్ వస్తే మళ్ళీ ఎవరు చేస్తారని. ఎన్ఆర్ఐ నేను అగ్రిమెంట్ ఎవరితో చేసలేదు. ఈరోజే చేశారు, ఈరోజు శరత్ ఇద్దరు చేశారు. ఫస్ట్ వీళ్ళు ఫస్ట్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగ్రిమెంట్ ఉంది, తర్వాత మీ వాళ్ళకి అంతా అప్రోచ్ అయ్యి కోర్స్ లాస్ట్ అయినప్పుడు మీకు మళ్ళీ ఈ మూవీకి నెగోషియేషన్స్ ఏం జరగలేదు. కాటన్ రైడ్కి సంబంధించి జరిగింది. నేను 16 crores ప్లస్ 2 crores ఆఫర్ ఇచ్చినండి. దాని తర్వాత దాంట్లో కూడా కాకపోతే నేను ఒక 16-20 ఇస్తాను, 9 figure ప్లస్ 180 అడ్వాన్స్ రికవరబుల్ అడ్వాన్స్ ఇస్తాను. కమిషన్ మీరు ఎన్ఆర్ఐలో 20% ఇస్తారు కదండి, నేను 15 తీసుకుంటాను. 15% ఇవ్వండి, కాకపోతే 10% ఇవ్వండి, సినిమా నేను చేస్తాను. అంత చెప్పిన తర్వాత 2-4 days లే కాదండి మీరు 18 ఇస్తేనే ఇస్తాను. 3-4 days తర్వాత ఏషియన్కి ఇచ్చేసాను. 18 + 2 16-20 10% లెస్ ఇచ్చిన ఆఫర్. 10% కూడా మీకు కన్సిడర్ 10% కూడా 1% కూడా చేయను అని క్లియర్గా చెప్పేసి వీళ్ళకి ఏమని చూస్తే పెంచవలసి వస్తుంది. ఆయన ఏం చేస్తుంటే ఇలా సరే మీ ఇద్దరి మధ్య వాళ్ళని పోస్ట్ చేయొచ్చు కదా. అర్థం కాలేదండి. మీరు ఈ రోజుతో అగ్రిమెంట్ ఏం లేదు మా దగ్గర. అగ్రిమెంట్ లేకుండా ఇంత పెద్ద సినిమా ఎలా ఉంటుందండి? సార్ వర్బల్ ఉంటాయి పేమెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఈ సినిమా వర్బల్ ఉంటాయి కదా. అగ్రిమెంట్ అదే అన్నట్టు కదా, ఇల్లీగల్ చేసి కదా. వర్బల్ గా ఎలా అయిపోయారు సార్ మీరు? ఇన్ని క్రోర్స్ బిజినెస్ వర్బల్ గా ఎలా చేస్తారండి? సార్ యాక్చువల్గా మైక్ పని చేయట్లేదు సార్ ఇది మోర్ అండి.
మా సినిమా కాదు, ఏ సినిమా అయినా సరే, మీరు చెప్పండి. ఎనీ మూవీ ఇది ఒక్క సర్దార్ గబ్బర్ సింగ్ అని కాదు, 150 ఏ సినిమా అయినా సరే ఓన్లీ మోరల్ మీద రిలేషన్ బట్టి జరుగుతుంది. ఒక్కోసారి అగ్రిమెంట్స్ ఉంటాయి, ఒక్కోసారి అగ్రిమెంట్స్ ఉండవు. ఓన్లీ నమ్మకం మీద జరిగే వ్యాపారం ఒకటే ఒక వ్యాపారం, సినిమా వ్యాపారం. అది ఎవరిని అడిగినా చెప్తారు. That's- ఇన్ని కోట్ల బిజినెస్ సార్. తీసుకొచ్చి సార్. అగ్రిమెంట్ లేకపోతే మేము ఛాంబర్ ఏమీ చేయలేము సార్ అది చేసుకున్న వాళ్ళకి హక్కు ఉంటుంది. మనం మేము న్యాయం చేయమని అది సార్ వాళ్ళకి సార్ 1 minute సార్. అగ్రిమెంట్ లేనప్పుడు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? సార్ లేదు, లేదు. 1 minute. రైట్ అని ఎట్లా అగ్రిమెంట్ 1 second. మా దగ్గర అగ్రిమెంట్ లేదండి. మాకు వాళ్ళు అగ్రిమెంట్ చేయమని ఇచ్చారు. ఈరోజు వాళ్ళు అందులో క్లాస్ పెట్టారు, మీరు ఏ అసోసియేషన్కి వెళ్ళకూడదు. ఆ క్లాస్ చేసి మేము అగ్రిమెంట్ సంతకం పెట్టలేము. అగ్రిమెంట్ కాపీ అయితే ఉంది. మరి మీకు తెలుసా? ఏమండి? సైన్ చేసేటప్పుడు మీకు తెలుసా క్లాస్ అన్ని ఉన్నాయి? అది సద్గుణం కదా సార్, సద్కొని మేము సైన్ చేయలేదు. ఎట్లా సైన్ చేస్తాం? అది సైన్ చేస్తే ఏదైనా నష్టపోతే ఎక్కడ పోవాలి దాని తర్వాత? అందుకే మేము అక్కడ అగ్రిమెంట్లో సంతకం పెట్టలేము. ఎలా పేమెంట్ సైన్ చేయకుండా ఎట్లా అసోసియేషన్ దగ్గరికి మీరు ఏ- ఇప్పుడు వరకు మేము అసోసియేషన్కి కంప్లైంట్ చేయలేదండి. శరత్ మరాల్ గారు మాట ఇచ్చారు కదా సార్, వాళ్ళే మాట ఇచ్చారు. నేను అది నవంబర్లో ఇది జరిగింది కదా, జరిగింది మీరు అసోసియేషన్కి వెళ్తారని చెప్తున్నారని వేరే డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు అసోసియేషన్కి వెళ్తారు. అప్పుడే అసోసియేషన్ కూడా చెప్పింది మీరు ఏదో అగ్రిమెంట్లో సంతకం పెట్టారు, ఇది సంతకం పెడితే మీరు ఎట్లా వస్తారు అసోసియేషన్కి, అది లీగల్ పాయింట్ ఉంటుంది కదా కంపెనీ దగ్గర. దాని మాట మీద మేము చెప్పినాం మేము ఏం అగ్రిమెంట్ చేయలేము, మాకు అసోసియేషన్కి ఉంటే మేము పోవచ్చు. అప్పుడు కూడా మేము అదే మాట చెప్పినాం, మేము అసోసియేషన్కి ఇప్పుడు వరకు పోలేదు. మీరు ఇది ఫస్ట్ టైం కదా తెలుగు సినిమా చేయడం? అది మేము డిక్టేటర్ చేసినాం, లింగా చేసినాం, సినిమాస్ చేసినాం. 7-8 సినిమాలు చేశానండి. డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్. ఎన్ఆర్ఐ అవుట్రైట్ లేదండి, ఎన్ఆర్ఐ కొన్ని కాంపిటీషన్ కి వచ్చిన వేరే డిస్ట్రిబ్యూటర్స్ క్లియర్ కట్ బిజినెస్ అంటే ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. కరెక్ట్ అండి. ప్లస్ మైనస్ అంటే అసోసియేషన్ దగ్గర కూడా మేము 20% కమిషన్ తీసుకుంటాం బిజినెస్ మీద. ఇప్పుడు 20%కి ఎక్కువ కూడా లాస్ ఉంటే ఆ లాస్ కి ప్రొడ్యూసర్ ఎవరైనా కన్సిడర్ చేయాలి. మేము మాకు ఎంత లాస్ అయింది మాకు డబ్బు రిటర్న్ ఏమని అడగలేదు, మేము బిజినెస్ అడుగుతున్నాం. ఏమండి? 20% లాస్ అయినా అండి ఆ ద్వారా ముంజాత మేము ఒక్కసారి కళ్యాణ్ సార్కి రిక్వెస్ట్ చేయాలి. ఆయన ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. ఆయన తెలుగు సూపర్ స్టార్ పవర్ స్టార్ కాకుండా యాజ్ అ పర్సన్ ఆల్సో చాలా గ్రేట్ మంచి ఉన్నారు. ఆయన దగ్గర మా అప్రోచ్ అయితే మేము పవన్ కళ్యాణ్ దగ్గర పోయి ఆయనతోటి ఒకసారి కలవాలి, అది ఉంది మా కోరిక. కలిసి ఏమేం బాధ ఉంది, ఎంత నష్టపోయినామో ఆయనకి తెలవాలి, అది మా కోరిక. ఆయననే చేస్తారు. అసోసియేషన్తో ఉంది అండి, అసోసియేషన్లో కూడా కంప్లైంట్ వేస్తాం. ఆయన ప్రొడ్యూసర్ కాదు కదా. శరత్ సైన్ చేశారండి అప్పుడు. పవన్ లేదండి, కళ్యాణ్ లేదండి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతాడు? రెస్పాన్సిబుల్ మేము ఒక మాట రెస్పాన్సిబుల్ చెప్తలేనండి, ఓకే. అది చెప్తలేను. 2-3 సినిమాలు అటర్ ఫ్లాప్ అయినాయి, పెద్ద సినిమాలు. Correct. వాళ్ళు పోయి యాక్టర్ మీద పడవలేదు. పడవలేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నెక్స్ట్ సినిమాలో నేను కవర్ చేస్తాను చెప్పి ఒక వర్డ్ ఇచ్చాడు. ఆయన కూడా agreement అంటున్నాం మేము. అన్నెసెసరీ కాదండి. మేము రిక్వెస్ట్ చేస్తాను. ఒక మాట పెద్ద ఆర్టిస్టులందరూ పెద్ద హీరోలందరినీ ఇట్లా బ్లేమ్ చేసుకుంటూ పోతే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? రన్ అవుతుంది. వీఆర్ నాట్ బ్లేమింగ్ అండి, వీఆర్ నాట్ బ్లేమింగ్. One minute, please, 1 minute. గురుగారు ఒక్క నిమిషం నేను చెప్తా అంటారా? ఒక్క నిమిషం నేను చెప్తున్నాను, క్లారిటీ ఇస్తాను సార్. ఒక్క నిమిషం సార్. మీరు పెద్ద ఆర్టిస్ట్ అని మీరు చెప్తున్నారు సార్. ఇప్పుడు నిన్న కృష్ణా జిల్లా ఆయన కృష్ణా డిస్ట్రిబ్యూటర్ ప్రెస్ మీట్ పెట్టాడు కదా, మీరు విన్నారా, చూసారా సార్? చూసారా? ఒక్కసారి చూడండి సార్, ఆయన బాధ ఏంటో చెప్తాడు సార్. ఆయన కడుపు పండిపోయి అగ్రిమెంట్ మీకు ఎందుకు మేము వెనకాల ఉన్నాం, అగ్రిమెంట్ సంతకం పెట్టమన్నారు. ఆయన కళ్ళు మూసుకుని సంతకం పెట్టాడు సార్. సార్ ఒక్క నిమిషం నేను చెప్పి పూర్తిగా వినండి సార్. మీరు విన్న తర్వాత మీరు చెప్పండి సార్. సార్ పవన్ కళ్యాణ్ అంటే మీరు చెప్పి సార్ అదే నేను చెప్పింది పూర్తిగా వినండి సార్. గురుగారు మీరు చెప్పింది నేను చెప్పింది మీరు వింటలేదు. మీరు నేను చెప్పింది వినండి సార్. విన్న తర్వాత మీరు మాట్లాడండి సార్. మీరు అడిగిన question మీరు అడిగిన question సమాధానం చెప్తాను. సార్ గారు ఆన్సర్ చెప్తాను. అన్న ఒక నిమిషం. ఒక్క నిమిషం. కృష్ణా డిస్ట్రిబ్యూటర్ గారు ఏం చేశాడు తెలుసా సార్? ఇట్లానే ఇప్పుడు సార్ సంతకం పెట్టలేదని అడుగుతున్నారు. ఎందుకు పెట్టలేదంటే ఆయన పెట్టలేదు, అది క్లాజ్ ఉంది కాబట్టి పెట్టలేదు. అదే కృష్ణా డిస్ట్రిబ్యూటర్ గారికి మనం ఒక శ్రీనివాసరావు గారు కానీ శరత్ కుమార్ గారిని సంతకం పెట్టండి సార్, మీ వెనకాల మేము ఉన్నాము అన్నారు. పెట్టిన తర్వాత ఇవాళ ఏమైందో తెలుసా సార్? దాంట్లో అడగకూడదు, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు అనే క్వశ్చన్ ఆయన చెప్పారు.
ఆయన కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చాడు సార్, ఆయన ఏడ్చాడు. అందుకే ఇంతవరకు వీళ్ళు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టలేదు. ఇచ్చినప్పుడు లేదా క్వశ్చన్ మరి అదే సార్, ఇప్పుడు మీరు కన్సిడర్ చేస్తా అన్నారు, మీ వాడినే అడుగుతున్నాం మేము. కన్సిడర్ చేస్తూ అన్నారు సార్, మీరు చేస్తా అన్నారు కాబట్టి మీరు చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ దృష్టికి మ్యాటర్ ఏంటి, వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు, వెరీ క్లియర్గా చెప్తున్నారు. డిస్ట్రిబ్యూటర్గా ఏం చెప్తున్నారు, మా మ్యాటరు కొద్దిగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళమని అడుగుతున్నారు. చేయలేదని చెప్తున్నాను, కృష్ణా డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ చేయలేదు, మా కాదు ఉంది కాబట్టి చేయలేదని చెప్తున్నాను సార్ నేను. మేము నైజాం డిస్ట్రిబ్యూటర్ అండి, కృష్ణా డిస్ట్రిబ్యూటర్ చేశాడని చెప్తున్నాను, నైజాం డిస్ట్రిబ్యూటర్ చేయలేదు సార్. అవును, మేము నైజాం డిస్ట్రిబ్యూషన్, మేము 8 crores లాస్ వచ్చింది. ఆయన కృష్ణా డిస్ట్రిబ్యూటర్, ఆయనకి 2 crores లాస్. ఏం సార్ ఆఫర్ ఇచ్చారు కదా, అదే చెప్పినాం కదా. ఏమండి రిజెక్ట్ కాదు అండి, ప్రైస్ మ్యాచ్ కాలేదు. వాళ్ళు చాలా ఎక్కువ ప్రైస్ అంటున్నారు, 1 రూపీ కూడా కన్సిడర్ చేయలేదు అండి. సినిమా ఆఫర్ ఇచ్చినాం, అదే మేము చేస్తాం, మేము కన్సిడరేషన్ ఏమి ఇవ్వము అని చెప్తున్నారు వాళ్ళు. మేము అదే అడుగుతున్నాం. కరెక్ట్ అండి, మాకు కన్సిడరేషన్ కావాలి కదా సార్. అబ్సల్యూట్లీ అండి. ఒక లాస్ కి లేదు సార్, ఒక లాస్ ఉంటే ఒక లిమిట్ ఉంటుంది అండి. 40%, 50% లాస్ ఉంటే ఎట్లా ఆ లాస్ బేర్ చేయాలి? ఇస్తా అన్నారు అండి. కాటమరాయుడు మాట్లాడారు, ఫ్యాన్సీ రేట్ ఎలా కొంటారు సార్? ఇస్తా అన్నారు కాదు సార్. ఇప్పుడు లాస్ట్ సినిమా ఎంత చేసిందో సార్, లాస్ట్ సినిమా ఎంత చేసిందో దాని బట్టే ఉంటుంది. లాస్ట్ సినిమా కాదండి, లాస్ట్ సినిమా 13 కోట్లు చేస్తే ఈ సినిమా 30 కోట్లు కొనమంటే ఎవరు కొంటాడు? తప్పు కదా అది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే రికవరబుల్ ఇవ్వాలి కదా, రికవరబుల్ అడ్వాన్స్ ఇవ్వాలండి. అంటే ఇక్కడ రాబందుల్లో పొడుచుకుందని మనం ఎవరు చెప్పాలా? డిస్ట్రిబ్యూటర్ లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు సార్. హలో సార్, మీరు అడిగారు సమాధానం చెప్తారు, మీరు వినండి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ రాబందుల్లో పొడుచుకుందని మనం ఎవరు చెప్పాలా? ఏ లాలోనే ఉందా? చెప్పండి మీరు సార్. 1 minute సార్, 1 minute. నేను మాడతా అన్ని మాడతా సార్. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం సార్. మేము సినిమాని నమ్మి హీరో కొంటాం. ఆయన హీరో గారు ఏం చెప్పారు ప్రెస్ ఆడియో ఫంక్షన్ లో? 1 minute సార్. కెన్ ఐ ప్లీజ్ మీరు మాట్లాడాలి సార్. మీరు 2 points చెప్తున్నారు. కృష్ణ వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ ఉంది అండి, మా దగ్గర అగ్రిమెంట్ లేదు. మీడియాకి కావాలి కదా ఆ అగ్రిమెంట్ ఇస్తామండి. అందులో అసోసియేషన్ కి పోవద్దు అని ఒక క్లాస్ ఉంది, చూసి మేము సంతకం పెట్టలేము. నేను నమ్మా, వాళ్ళు పెట్టలేదు, నేను నమ్మా. ఎందుకు నమ్మాం? హీరో ఆఫీసు సార్, హీరో ఆఫీస్ అని నమ్మాం. హీరో అని అడుగుతున్నాం హీరో క్లెయిమ్ చేయట్లా, హీరో గారే చెప్పారు సార్ సినిమా చేస్తున్నాము, మీ అందరికి ఇస్తామన్నారు, మాకైతే మా ఇద్దరికి ఎందుకు ఇవ్వలేదు? అది అడగరా ఎవరు? నష్టపోయినారు. జానీ సినిమాలో కూడా చాలా డబ్బు పోయినాయి. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్గా ఆయనకి హెల్ప్ చేశారు అండి. ఇది ఆయన కథ, మీరు మర్చిపోతున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని పెట్టారు, మీరు బ్యానర్ చూసుకోండి. నాట్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ఎవరిది? శరత్మరారు ఎవరు? ఎవరు సార్? స్నేహితుడు వాళ్ళ మనిషి సార్. కరెక్ట్ కదా, నేను చెప్తాను సార్. ఇక్కడ కోట్లు మిగలవు సార్. ఇవాళ ఎవరికి కోట్లు మిగల, మీరు డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా అడగచ్చు. అంత అకౌంట్ అవుతుంది అండి, అంత అకౌంట్ అవుతుంది. ప్రొడ్యూసర్ కి ఎంత అకౌంట్ ఉంటుంది? మేము అసోసియేషన్ దగ్గర అన్యాయం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ క్లెయిమ్ చేయట్లేదు సార్ వాళ్ళు. కాదు మీరు సార్, మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి బ్లేమ్ పెట్టలేమండి. మేము పవన్ కళ్యాణ్ గారికి ఏం బ్లేమ్ పెట్టలేమండి. మాకి ఏం జరిగింది, ఆయన ప్రెస్ లో చెప్పారు, ఆయన ఆర్టికల్స్ వచ్చినాయి, సినిమా ఇస్తాం, అది సినిమా రాలేదు. మేము
ట్రై చేసినాం అప్రోచ్ చేయడానికి, ఆయన కలవడానికి పాసిబుల్ లేదు. అన్ని కాల్ చేసినాం శరత్ మరార్ గారికి, ఆన్సర్ చేయలేదు. శరత్ మరార్ ఏం మెసేజ్ ఫోన్ కూడా పెట్టినాం. ఆన్సర్ ఇస్తలేదు. ఒకసారి మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెట్టలేదు. అందుకే ఇప్పుడు ఆయన దగ్గర మా ప్రాబ్లం ఏంటి, మేము ఎంత సఫర్ అవుతున్నా అదే ఎట్లా పెట్టాలి అని మీకు పిలిచినామండి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దగ్గర అయితే సర్దార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్లు అందరికీ ఇచ్చాడు కదా, మీ ఇద్దరికి ఎందుకు రాలేదు? మా దగ్గర సార్ మాకు ఒక్క రూపీ కూడా కన్సిడర్ చేయలేదు. మేము కన్సిడర్ చేయమని రిక్వెస్ట్ అందరికి చేశారు సార్. అందరికీ చేసినప్పుడు మీకు ఎందుకు చేయాలండి? అదే సార్ వాళ్ళకి ఒక్కటే వైజాగ్ ఆయనకి రావాలి, లాస్ వచ్చింది. ఏం ప్రైస్ లో వచ్చారు మాకు ఎవరికి లాస్ లేదు, వాళ్ళకి నాకే లాస్, ఎవరికి లాస్ లేదు, అందరూ తెలుసు. మొత్తం ఎంజీస్ వస్తాయండి. సార్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఈ రోజు అంటే సేమ్ డిస్ట్రిబ్యూటర్లకు సినిమా ఎందుకు ఇచ్చారు? మీరే అన్నారు కదా సార్, మీరే అన్నారు కదా సేమ్ డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చారని. ఎందుకు ఇచ్చారు? పోయినారు ఆయన ఆమెకి వచ్చి చెప్పారు కదా అలా ఏమీ లేదండి. సార్. ప్రెస్ లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎక్కడ ఎన్ని ఆర్టికల్స్ వాళ్ళ కోసం చేస్తున్నానని ఏమీ లేదు కదా ఎక్కడ. సార్ చెప్పారు సార్, మీకు ఆర్టికల్స్ అది కూడా ఇవ్వాలి. రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, రిక్వెస్ట్ చేస్తున్నాము. అప్పుడు రాండి సార్, మెసేజ్ చూపిస్తాను సార్. అప్పుడు లాస్ అయింది కదా సార్ 21st February మెసేజ్ మీరే మమ్మల్ని అలా మాట్లాడితే మేం చేస్తాము. Sir, I have given a message on 21st of February to Sharad Marar that please arrange a meeting with Kalyan sir. సార్ మీరు చెప్పేది అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రోజు మేము అవుట్లెట్ కి ఇచ్చాం, వాళ్ళు అగ్రిమెంట్ చేస్తున్నారు వీళ్ళందరితో అంటున్నారు. మీరు శరత్ మరార్కి ఇవ్వడం వల్ల సార్ ఒక మాట చెప్తాను సార్, ఒక మాట చెప్తాను సార్. ఈ రోజు చూసి మేము సినిమా తీసుకోలేదు. కళ్యాణ్ సార్ ఉన్నారు, పెద్ద ఆర్టిస్ట్, పెద్ద పవర్. ముందే చెప్పాల్సింది సార్ ముందే చెప్పిన బ్లేమ్ కాదు సార్, రిక్వెస్ట్. సార్ కళ్యాణ్ గారు ఎక్కడ సమస్యని వెళ్తున్నారు సార్. సార్ బ్లేమ్ కాదు సార్. కళ్యాణ్ గారు సార్ రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా వెళ్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సార్ వెంటనే సార్ సినిమా గురించి అదే చెప్తారు. కళ్యాణ్ గారు తత్వం చెప్పాలి కదా సార్. మా బాధ మేము చెప్తాం సార్. ఆయన తత్వం చెప్తాం, ఆయన ఎందుకు చేశాడో చెప్తాం, అన్నీ చెప్తాం. తప్పే ఉంది దాంట్లో సార్. దయచేసి ఎవరు తప్పుగా మాట్లాడట్లేదు, ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. మేము ఓన్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అర్థం చేసుకోండి. మీకు నచ్చితే దాన్ని మీరు కూడా కన్సిడర్ చేయండి. అలా కాదు సార్, నేను మీకు చెప్తున్నాను సార్, మా బాధ మీకు చెప్తున్నాం, మేము అంటలేదు. మేము ఫ్యాక్ట్తో మాట్లాడుతున్నాం. అదే సార్, మీరు ఫ్యాక్ట్ ఉంటే తీసుకెళ్ళండి సార్. మీరు ఫ్యాక్ట్ ఉంటేనే సార్ మా దగ్గర ఫ్యాక్ట్ ఉంటేనే మేము వచ్చాం ఇక్కడికి. లేదంటే మీ ఇంతమంది మీడియా, ఇది వరల్డ్ మీడియా, ఇది వరల్డ్ వైడ్ మీడియా. మేము ఊరినే మా దగ్గర తప్పెట్టుకొని వాళ్ళు బ్లేమ్ చేయడానికి రావట్లా. అర్థమైందండి? ఫస్ట్ టైం మీటింగ్ తర్వాత ఇప్పటికి ఏం డెవలప్మెంట్ జరిగింది సార్? అవునండి. దేంట్లో ఎప్పుడు తీసుకునేప్పుడు దేంట్లో ఎలా సార్? నాకు పార్ట్నర్స్ ఉన్నారా, నాకు పార్ట్నర్స్ లేరా, అది కాదు ఇష్యూ ఇక్కడ. అది కాదు సార్ ఇష్యూ. నేను రెస్పాన్సిబిలిటీ. నా వెనకాల ఎవరున్నా సరే నన్ను నమ్మొస్తారు, అది నా రెస్పాన్సిబిలిటీ. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, అది నా ఇష్టం. మాట్లాడే తప్పే, మాట్లాడండి. ఎలిగేషన్ అంటే ఏంటి? అవును సార్, పార్ట్నర్స్ ఎవరు లేరు సార్ దీంట్లో. ఉన్నారని అందరికి అపోహ, అంత అపోహ. ఇక్కడ ఎవడు ఏంటి? నేను 20 years నుంచి చేస్తున్నా అండి. 250 మూవీస్ చేస్తుంటా. అవునండి సార్. నమ్మకం ఉంటుంది సార్ ఇక్కడ. సార్ ఇక్కడ అగ్రిమెంట్లు నమ్మకం మీద పెడతాం సార్. మనుషులు నమ్ముతాం, మనం మనుషులే కదా, మనుషులు నమ్ముతాం. ఎవరు నమ్మాలి సార్? చెప్పండి, అడగండి. మీరు అగ్రిమెంట్ చేసింది ఈ రోజు తోటి, ఈ రోజు వాళ్ళతో అసలు మేము మాట్లాడలేదు సార్. మీరు అగ్రిమెంట్ చేసింది ఈ రోజు తోటి సార్. అదొకటి. నెక్స్ట్ సార్ ఈ కాటమరాయిడ్ సంబంధించి మిగతా డిస్ట్రిబ్యూటర్ చెప్తానండి. మీరు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ అదే నేను చెప్తా. అదే ఎక్స్ప్లెయిన్, మీరు అడిగారు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 minute ప్లీజ్ సార్. మిగతా డిస్ట్రిబ్యూటర్లు ఎవరికి నష్టం రాలేదు సార్. నేను లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పా, వాళ్ళు నామినల్గా నష్టం వచ్చింది, వాళ్ళకి నష్టం లేదు. వాళ్ళందరూ అంటే మొన్న 150 బాగా పే చేసింది. ఈ సినిమా కూడా సమ్మర్లో ఫస్ట్ సినిమా కదా, సేమ్ వాళ్ళు చెప్పిన రేటు కొన్నారండి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, అందరిని కనుక్కోవచ్చు. ఇక్కడ మేము అబద్ధం ఆడట్లేదు, నేను మాట్లాడేది ప్రతిదీ నిజం కాబట్టే మాట్లాడుతున్నాం. లేకపోతే మీడియా ముందు మాట్లాడడం కదా.
జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్. వాళ్ళకి నష్టం రాలేదు సార్, వాళ్ళు చెప్పిన రేటు కొన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. మాకు బాగా నష్టం వచ్చింది, మాకు తగ్గించమంటే మేము రూపాయి తగ్గించాం. సార్ 1 వీక్ అయింది నేను ప్రెస్ మీట్ పెట్టి, ఒక్క ఫోన్ కాల్ రాలేదు సార్. నువ్వు బాధపడ్డావు కదా, సరే కొన్ని నువ్వు మా దగ్గర రాలేదు, నేను అనలేదని మీరు అనుకుంటున్నారు కదా. నేను వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టా, అవన్నీ మీకు చెప్పా. 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాం, ఫోన్ కాల్ రాలా. మా ఛాంబర్ నుంచి ఫోన్ చేశారు, అసలు ఎవరు మాట్లాడట్లా. ఛాంబర్ నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లా. మీరు కనుక్కోండి కావాలంటే. ఛాంబర్ నుంచి ఫోన్ చేసి ఎవరు లిఫ్ట్ చేయట్లా, మరి ఏం చేయాలి మేము? మా బాధ కళ్యాణ్ గారు చెప్తున్నాను సార్. కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయండి, మీరు ఎంతోమందికి న్యాయం చేస్తున్నారు. మీరు వెళ్తే ప్రభుత్వాలు గదిలో వస్తున్నాయి, అందరికీ న్యాయం చేస్తున్నారు. చేనేత వెళ్ళారు, ప్రభుత్వం దిగి వచ్చింది, ఉద్దానం అన్నారు, వచ్చింది. మేము బయర్లేం కదా సార్, మీరే కదా చేయాలి అంటే మేము అడుగుతున్నాం. తప్పే ఉంది దాంట్లో. వ్యాపారమే సార్, కానీ పెద్ద నష్టం వచ్చినప్పుడు వ్యాపారంలో కూడా సాయం చేయాలి సార్. మేము డిస్ట్రిబ్యూటర్లు లేదే సినిమాలు లేవు సార్. ఇవాళ మేమే డిస్ట్రిబ్యూటర్లమే పోగు చేసి తీసుకొచ్చి డబ్బు కట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఇక్కడ కోట్లు కట్టి అక్కడ రూపాయి ఎరుకొచ్చి మళ్ళీ సినిమాలు చేస్తున్నాం. ఇది వ్యాపారం సార్. ఇది వ్యాపారం సార్, మాకు ఇష్టపడే పెట్టాం. మేము సార్ చేయాలి కదా సార్, కన్సల్టేషన్ చేయాలి కదా. కన్సల్టేషన్ కంపల్సరీ చేయాలి ఎవరైనా సరే. ఎందుకంటే పెద్ద నష్టం వచ్చినప్పుడు చెయ్యాలి, చెయ్యకూడదని లేదు. ఇదేం చెయ్యాలి సార్, ఎందుకంటే తప్పలేదు కదా. సార్ ఇప్పుడు వాళ్ళు ఎమ్మటే సినిమా ఎందుకు ఇచ్చారు? కళ్యాణ్ బాబు గారు చేయమనే కదా ఇచ్చారు సార్. ఈ రోజు కాదు, మేము కొంది కళ్యాణ్ గారి ఆఫీస్లోనే. కళ్యాణ్ గారు మేనేజర్ మాట్లాడారు, శరత్మరావు గారు మాట్లాడితే మేము సినిమా కొన్నాం. ఈ రోజు వాళ్ళ దగ్గర అంటే మేము రికవరబుల్ అడ్వాన్స్లు పెడతాం. వాళ్ళకి అంతంత ఫ్యాన్సీ రేట్లు పెట్టి ఎవరు సినిమా కొండ ఇక్కడ సార్. అది హీరో సోల్ సార్. హీరో సోల్ అయితే మేము అడిగేవాళ్ళం, మేము హీరో సోల్ దగ్గర కొనలా. కళ్యాణ్ బాబు ఆఫీస్ కాబట్టి కళ్యాణ్ గారు ఆఫీస్ కాబట్టి కొన్నాం మేము సార్. మీకు విషయాలు చెప్తున్నా, ఫస్ట్ నుంచి మాతో మాట్లాడి రిలీజ్ ముందు పిలిచి మేము హీరో సోల్కి సినిమా ఇచ్చాం, మీరు సంతకం పెట్టినట్టే సార్. వాళ్ళతో మాకెందుకు సార్ సైన్, మీతో కదా మేము అగ్రిమెంట్ అంటే లేదు మేము అమ్మాము, మీరు సైన్ చేయండి, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు మాకు సార్. అవును అవును సార్, పెద్దగా మిగిలే పరిస్థితి లేదు సార్. ఇవాళ అన్ని ఫ్యాన్సీ రేట్లు సార్. ఇప్పుడు సార్ ఒక్కొక్కరికి ఒక ఇది ఉంటుంది. నాకు సినిమా అంటే పిచ్చి, అందుకే సినిమా వ్యాపారం చేస్తున్నాను, ఇంకా ఏ వ్యాపారం చేయలేదు. బలిబలి మగాడవే నేనే చేశా, బలిబలి మగాడవే, ఎక్స్ప్రెస్ రాజా, సన్ ఆఫ్ సత్యమూర్తి, అవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేసాము. వేరే వాళ్ళు కొన్నారు, మా దగ్గర పెట్టారు, మేము డిస్ట్రిబ్యూషన్ చేసి ఇచ్చాము. చాలా సినిమాలు చేశాను, లేటెస్ట్గా సినిమాలు చెప్పాం కదా, చాలా సినిమాలు చేశాను, నెంబర్ ఆఫ్ సినిమాలు చేసాం సార్. అక్కడికి అయినండి ఉంటాయి సార్, ఫ్లాపులు ఉంటాయి, హిట్లు ఉంటాయి. అప్పుడు ఉంటాయి. అసలు ఇంత లాస్ ఏ సినిమా మాకు రాలా, నేను కొన్న సినిమాకి రాలేదండి సార్. అవును సార్, నేను కొన్న సినిమాలకి అంతంత యూజ్ అమౌంట్ పోలేదు, పెద్ద అమౌంట్ పోలా సార్. మేము ఆయన బ్లాక్మెయిల్ చేయట్లా, రిక్వెస్ట్ చేస్తున్నాం, స్పందించమంటున్నాము సార్. అది మీరు ఏం చెప్తున్నారు, అది వచ్చింది బ్రహ్మోత్సవం నిజాం డిస్ట్రిబ్యూటర్కి ప్రొడ్యూసర్ పివిపి గారు సినిమాస్ కూడా ఇచ్చారు, దాని తర్వాత 5 crores లెటర్ కూడా ఇచ్చారు. మీరు కనుక్కోండి, చేంబర్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. తీసుకెళ్ళాలి కదా సార్, కూర్చోబెట్టాలి కదా, మా ప్రాబ్లం చెప్తాం కదా సార్. ఇలా మీరు కొంచెం న్యాయం చేయండి సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మమ్మల్ని ఆదుకోండి. మీరు ఎంతోమందిని ఆదుకుంటున్నారు, మేము బయ్యర్స్ని ఆదుకోవాల్సిన బాధ్యత హీరోలకు ఉంది కాబట్టి అడిగాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ ఎ డిమాండ్, ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం. లాస్ట్గా ఇంకా ఇదిగా చెప్పాలంటే బెగ్ చేస్తున్నాం. ఇంకెంతకంటే ఏం చెప్పాలి సార్, ఇంతకంటే ఏం చెప్పంటారు? అంతే కదా సార్, అదే కదా మేము చెప్తుంది. అసలు మాకు హీరో సోన్ అగ్రిమెంట్ చేయమని చెప్పిందే కళ్యాణ్ గారి ఆఫీస్లో సార్. సార్ ఇది సార్ నమ్మకం ఉంటుంది సార్, ప్రతిదీ నమ్మకం సార్. ఇక్కడ సార్ నమ్మకం ఉంది సార్. ఇక్కడ మేము డబ్బు ఇస్తాము, ఒక లెటర్ ఉండదు, నమ్మకం అంతే. ఇది అందరూ చేసేదే, మేము ఒక్కలం కాదు, అందరు డిస్ట్రిబ్యూట్ చేసేది ఇదే సార్. మేము ఒకటే సార్ చెప్పేది, నేను చెప్తున్నాను ఇందాక నుంచి, మీరు ఎక్కడికి వెళ్ళినా అన్నీ స్పందిస్తున్నాయి, అన్నీ చేస్తున్నారు. మేము మీ బయ్యర్స్, ఆదుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ప్లీజ్ దయచేసి ఆదుకోండి, అర్థం చేసుకోండి. కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలండి, వెళ్ళట్లేదు ఇది.
కళ్యాణ్ గారి చుట్టూ ఉన్నోళ్ళు మేము ఆ బాబు మేము అంత రేటుకి అమ్మాం సినిమా ఎంత రేటుకి అమ్మాం అని చెప్పి బయట రాబందుల్లా పొడుచుకు తింటున్నారండి. డిస్ట్రిబ్యూటర్లని అక్కడ వేసిన ఎంజీఓల్ని చచ్చిపోతున్నారు సార్. వాళ్ళు తెలుసుకోండి, చచ్చిపోతున్నారు. రాబందుల్లా పొడుచుకు తింటున్నారండి. ఇదే న్యాయం సార్. ఇన్ని కోట్లు పెట్టి ఒక సినిమా ఒక రేటు, ఇంకో సినిమా ఇంకో 10 కోట్లు ఎక్కువ చెప్పేసి అమ్మేసి అక్కడ ఎంతమంది వీధిని పడుతున్నారు సార్. సార్ లాస్ట్గా మేము అంతే అని చెప్తున్నామండి. మీరు చేస్తున్నారు పెద్ద స్టారు, మీరు మీ దృష్టికి ఇది మొత్తం మాతోని ఏమేమి జరుగుతుంది మీకు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ రాదు. అందుకే మేము మీడియాకి వచ్చి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు కన్సిడర్ చేయండి. శరద్ మరార్ గారు మాకు కన్సిడర్ చేస్తలేరు. 40 years అండి. 40 years में हम हिंदी सिनेमा से चलता हिंदी तेलुगु में करते रहते थे. 3-4 साल से कर रहे हैं बेचारे. बीच में करता है. उचाड़िंग किया చేస్తాం. 450 ఇప్పుడు 460. శుభముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అజర్ముహూర్త శుభముహూర్తమస్తు దిగ్విజయమస్తు. గణపతి ఆల్ మీడియా అందరికీ, ప్రెస్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు అమేజింగ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 అంటే దీనికి నాకు ఈ సినిమాకి నాకు ఏంటి సంబంధం అంటారా? ఇక్కడ నేను ఎందుకు వచ్చాను అంటే ప్రదీప్ ఒక చక్కటి కంపోజర్, తను మ్యూజిక్ డైరెక్టర్గా నాకు పరిచయం అనమాట. ఫస్ట్ అటెంప్ట్ ఏంటంటే ఇప్పుడు తను డైరెక్ట్ చేస్తూ సొంతగా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు, ప్రొడక్షన్ హౌస్ కూడా. సో తను బ్లెస్ చేయడానికి నన్ను రమ్మన్నాడు. ప్రదీప్ గురించి నేను ఒకటే చెప్పగలను, ఈజ్ వండర్ఫుల్ కంపోజర్. ఎంత మంచి కంపోజరో డెఫినెట్గా డైరెక్షన్ కూడా బాగా చేయగలడు, సినిమా కూడా చక్కగా తీయగలడని ఒక నమ్మకం కూడా ఉంది. తను చేసిన ప్రతి పాటలోనూ ఒక జీవస్వరం ఉండేది. ఆ జీవస్వరం అనేది ప్రతి కంపోజర్కి కష్టం, అది రాదు. అది కానీ నేను ప్రదీప్లో గమనించిందంటే ఆ మెలడీలో ఉన్నటువంటి ఆ స్పిరిట్ చాలా బాగుంటుంది. బహుశా అదే నన్ను ఈరోజు ఇక్కడ లాక్కుని వచ్చింది ప్రదీప్ చెప్పడానికి. అంత చక్కటి కంపోజర్, డెఫినెట్గా ఈ సినిమాని తను మ్యాక్సిమం ఎఫర్ట్స్ తోటి మంచి హిట్ చేయగలడని. మంచి చక్కటి హీరో కూడా మనకి ఉన్నారు, మంచి హీరో హీరోయిన్స్ కూడా. ఇప్పుడంతా మంచి మంచి సినిమాలు, చిన్న సినిమాలు కాదు, చిన్న సినిమాలే బాగా పెద్ద హిట్లు అవుతున్నాయి. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ట్యాక్సీలో లవ్ ట్యాక్సీ, ఈ ట్యాక్సీ పేరు కూడా అది బాగున్నట్టుంది, దీని గురించి కూడా ఆలోచిస్తాం. మంచి అడ్వైస్ చేశారు, మంచి స్పాంటేనియస్గా వచ్చింది, స్పాంటేనియస్గా వచ్చింది లవ్ ట్యాక్సీ అనేది.